స్వామిలో ఉన్నా నాకు బూతులు కంట్రోల్ రావట్లేదు. బూతులు మాట్లాడితే స్వామి నువ్వు హైదరాబాద్ వచ్చి మాట్లాడు, నీకు ఏమైనా బూతులు మాట్లాడితే ఇంకోటి మాట్లాడు సరిగ్గా మాట్లాడు. వాళ్ళలో మళ్ళీ ఈ హిందువులు రేపు ఏదో అంటున్నారంట కదా స్వామి సార్ ఒకసారి మీరు మళ్ళీ చదవండి స్వామి. 60,000 రేపులు ఎవరెవరు చేశారో లిస్ట్ తీయండి. 60,000 రేపులు ఎవరెవరు చేశారు? అవును స్వామి. ఏ మొత్తం అంటే 60,000 రేపులు ఎవరు చేశారు? హిందూ మాత్రమే రేపు చేస్తున్నాడా? ఒక ముస్లిం చేయట్లేదా? ఒక క్రిస్టియన్ చేయట్లేదా రేపు? మీకు అర్థం అవ్వాలి అక్కడ ఏం చెప్పానో ఒకసారి మళ్ళీ వినండి. 30,000 రేపులు అయ్యాయి. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. హిందూ, క్రిస్టియన్, ముస్లిం అమ్మాయిలు రేపులు చేశారు అన్నారు 60,000 మంది. మీరు చాలా క్లియర్ గా ఏమన్నారు? హిందువులు, ఈ మొగోళ్ళు, ఈ హిందువులు రేపులు చేస్తున్నారని మాట్లాడారు స్వామి. అది కరెక్ట్ కాదు. ఆ స్వామి సార్ మీరు అదే పట్టుకుని పేకండి గట్టిగా. ఖాళీగానే ఉన్నారు కదా. ఖాళీ ఎవరు లేడు స్వామి. 60,000 రేపులు జరిగాయని ప్రూఫ్ ఎఫ్ఐఆర్ రికార్డ్ అయినప్పుడు వాళ్ళ అంగాలు కట్ చేయకుండా ఎవరు వీడియో చేయకుండా మన భారతదేశంలో ఒక 6 సంవత్సరాల విజయవాడలో ఒక 6 సంవత్సరాల అమ్మాయికి రేప్ జరిగితే తక్షణమే రాత్రి 2 గంటలకు ఇంట్లోకి వెళ్ళి లేచి 2 రోజులు అదే విజయవాడలో స్వామి నీలాగా దేశాలు తిరుగుతుంటా విజయవాడ రేపు ఒకటే 60,000 రేపులు మన భారతదేశంలో రేప్ జరిగిన ప్రతిసారి నిలబడ్డా ఖాళీగానే ఉన్నావు. ఈ అడ్వాన్స్ మాట మాట్లాడొద్దు స్వామి. స్వామిలో ఉన్నా నాకు బూతులు కంట్రోల్ రావట్లేదు. బూతులు మాట్లాడితే స్వామి నువ్వు హైదరాబాద్ వచ్చి మాట్లాడు, నీకు ఏమైనా బూతులు మాట్లాడితే ఇంకోటి మాట్లాడు సరిగ్గా మాట్లాడు. వాళ్ళలో నీకు తాగింది నెత్తికెక్కకుండా ఇంకేమైనా ఎక్కుతున్నాడు మాట్లాడనీకి. నువ్వేమో దేశాల చుట్టూ తిరుక్కుంటా కూసో స్వామి. ఈ భారతదేశంలో ఈ తెలంగాణ మేము పుట్టిన గడ్డకు న్యాయం చేస్తున్నామా? మాకు మాత్రం మీరు ఖాళీగా లేరు, వీడియోల కోసం చేస్తున్నారని మాట్లాడు. నువ్వు వాళ్ళతో వీళ్ళతోటి దేశాలు తిరుక్కుంటా కూసో. మీరు చేస్తున్న సేవ మేము చూసాం స్వామి, అలా చూసాం. మీ స్వామి మాలే మీకు స్వామి సమాధానం చెప్తారు. మీరు బరాబర్ చెప్తాడు స్వామి, బరాబర్ చెప్తాడు. పుట్టిన దేశానికి మేము బరాబర్ న్యాయం చేస్తున్నాం స్వామి. ఉండి సొంత స్వార్థం కోసము మంది దేశాలకు పోయి ఆడ వీసాలు తీసుకొని అక్కడ సిటిజన్షిప్ తీసుకొని బతుకుతలేం స్వామి. మూతబరి మీద ఏడైతే నా తల్లి 9 నెలలు కడుపు మీద మోసింది కదా, అదే గడ్డ మీద మూతబరి మీద బతుకుతున్నాం స్వామి. చేతగాని మాటలు సాంచరణం. అరే నా అన్వేషణ నీ పతనం మొదలైందా? నీకు అయ్యప్ప స్వామి మాల ధారణ మీద నీకు అంతగానం గౌరవం ఉంటే కట్ చేసేటప్పుడు ఏం మాట్లాడినవరా బట్టేవాస్? నువ్వు ఏదో ఒక రోజు భారతదేశం వచ్చిన రోజు నీ షర్టు ప్యాంట్ ఇప్పి బట్టలు లేకుండా నిన్ను కొట్టే రోజు బరాబర్ వస్తుంది. ఆ కొట్టే రోజు వచ్చిన రోజు నా ఎడమకాలు చెప్పు తీసుకొని ఫస్ట్ కొట్టటోని మాత్రం నేనే. ఫోన్ లో నెట్ ఆఫ్ చేసుకున్నాడు కాదురా. మొగతనము లేకపోతే ఏదైనా మాట్లాడే దమ్ముంటే నేనైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పడం చేత కాకపోతే నేను చేసింది తప్పనని ఒప్పుకోవాలరా. అది కూడా మొగతనమే. ఇట్లా నెట్లో ఆఫ్ చేసుకోవద్దురా బట్టేవాజు. ఇట్లా నెట్లో ఆఫ్ చేసుకోవద్దు. సిగ్గు లేదురా నీకు ఈరోజు ఈ విధంగా మాట్లాడనీకే? ఇంతసేపటికి హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు వాడు. గత లాస్ట్ 3 వీడియోస్ లో చూడండి 30,000 రేపులు అయ్యాయి. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. హిందువులే అత్యాచారం చేస్తున్నారని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ ని పాస్ చేస్తున్నాడు. ఈ బట్టేవాజ్ గారు మాట్లాడిన మాటలు ఎట్లున్నాయంటే, ఇంట్లో ఒక తండ్రి తన బిడ్డకు బయట రోజులు బాగలేవమ్మా, ఇట్లాంటి బట్టలు వేసుకోవద్దమ్మా, అది మన సాంప్రదాయం కాదమ్మా అని చెప్పిండు అనుకో. చెప్పినంత మాత్రాన ఆ బిడ్డ మీద లేకపోతే ఆ చెల్లి మీద ఆ తండ్రికో ఆ అన్నకో తప్పుడు ఉద్దేశాలు గాని లేకపోతే తప్పుడు చూపులు గాని ఉన్నట్ట. వీడు ఏం పోర్ట్రే చేస్తున్నాడు? వీడు ఉండేదే భూమికి జానడు ఆదా దిమాగ్. ఈ ఆదా దిమాగ్ గాడు ఏం చేస్తాడంటే ప్రతి సంవత్సరం ఒక కాంట్రవర్సీ టాపిక్ పడతాడు. ఈ రోజు ఈ టాపిక్ పట్టిండు. అడిగిన దానికి స్ట్రైట్ గా ఆన్సర్ ఇవ్వలేడు సామి. డైరెక్ట్ గా బరాబర్ మాట్లాడాడు సామి. తరికపాటి గారు చెప్పిన దాంట్లో తప్పేముంది భయ్? నా తల్లి నా చెల్లి మేము అట్లనే ఉండాలని కోరుకుంటున్నాం. మా కల్చర్ అదే చెప్తున్నది. నీకు నచ్చితే ఉండు, నచ్చకపోతుంది లే. నీకు నచ్చకపోతే చెప్పినోని తప్పని ఎట్లా అంటావు? ఈ సామికి దమ్ముంటే ఇప్పుడు నా ఫోన్ లేపి ఫోన్ మాట్లాడాలి. ఇక్కడ రేపులు జరుగుతున్నాయి, ఇక్కడ ఇన్ని వేల రేపులు జరిగినాయి, అక్కడ అన్ని వేల రేపులు జరిగినాయి అని మాట్లాడుతున్నాడు. అన్ని వేల రేపులు జరిగితే ఏం పీకినావు మరి? పరాయి స్త్రీని చెల్లిలాగా తల్లిలాగా చూడాలి అని చెప్తున్నావు కదా. ఓ ఎదవ నా అన్వేషణ. నిన్నటికి మొన్నటికి గత సంవత్సరం దానికన్నా ముందు సంవత్సరం నీకు కంటెంట్ కోసం శత్రువుగా మార్చుకున్న
ప్రతి ఒక్కడి తల్లులను ఏ విధంగా తిట్టినవురా? 50, 60, 70 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మహిళను పట్టుకొని తన గతంలో తన ఒక వ్యభిచారి అని తెలియకుండా మాట్లాడిన రాక్షసుడు వీడు. ఒకరితో శత్రుత్వం ఏర్పడితే కేవలం వాడి శత్రువుని బాధ పెట్టడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని టార్గెట్ చేసి లైవ్లలోకి వచ్చి పెళ్ళాలు చచ్చిపోవాలి, బిడ్డలు చచ్చిపోవాలి, వాని పెళ్ళ ముందు వ్యభిచారి 4 రూపాయలు సంపాదించుకోనికి రోడ్లపై నిలబడేది, వాళ్ళ తల్లి వ్యభిచారి అని నోటికొచ్చి మాట్లాడింది నువ్వు కాదారా? ఇందుకు కాదా నిన్ను 2 మూతల పామని చెప్తున్నది? వీడు ఈ రోజు వచ్చి ఆడవాళ్ళ హక్కుల గురించి, ఆడవాళ్ళ గౌరవం గురించి ఇగో ఇట్లాంటోడు కూడా మాట్లాడుతున్నాడు అంటే దీనికన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. అవురా నా అన్వేషణ నక్క నా కొడక, శివాజీ గారు తప్పు చేస్తే శివాజీ గారిని తప్పు అని చెప్పాలి, కానీ శివాజీ గారి తల్లిని తిట్టే అర్హత నీకు ఎవడిచ్చిండు? మీరు ఇట్లా బట్టలు వేసుకోవద్దని ఒక నోరు జారితేనే అమ్మాయిలను తప్పు చేసే తప్పుడు వాడిగా కనబడి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా. మరి ఏం తప్పు చెయ్యని శివాజీ గారి తల్లిని లా అనే పదంతో తిడుతున్నావు కదా. మరి నువ్వెంత తప్పుడువి? ఒక స్త్రీ గౌరవాన్ని లక్షల మంది చూస్తుండగా లా అనే పదంతో తిట్టిన నువ్వు స్త్రీకి ఏం గౌరవం ఇస్తున్నావు? హిందువుల జోలికి వచ్చిన మా హిందువుల గురించి, మా హిందువుల మంచి గురించి మాట్లాడే గరికపాటి గారు కావచ్చు, లేకపోతే చాగంటి గారు కావచ్చు, వాళ్ళ గురించి ఏదన్నా లిమిట్ క్రాస్ చేసి మాట్లాడితే చెడ్డి లిప్పిదంతం చెప్తున్నాం. ఇంకొక 5 సంవత్సరాలకు, 6 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు భారతదేశం రాకుండా ఉండవు. షర్టు ప్యాంట్ ఇప్పి కొడతాం చెప్తున్నా. మాటలు జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు ఏ మతస్థున్నగా, ఏ కులస్థున్నగా ఎదుటి మతాన్ని గౌరవించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం అస్సలు వదలం. నీకు 10 లక్షలు కాదు 1 కోటి మంది ఫాలోవర్స్ ఉన్నా ఎవ్వడు ఏం పీకలేడు. హిందువుల గురించి ఇంకొక మాట జవదాటి మాట్లాడినవనుకో, నా అన్వేషణ నీకు దేశాలే తిరిగే పని ఉన్నట్టున్నది. నాకు నిన్ను పట్టుకునే పని మాత్రమే పెట్టుకుంటా, గుర్తుపెట్టుకో. ఈరోజు ఇంత మందు తాగి ఫోన్లు చేసి నోటికొచ్చినట్టు మాట్లాడే ప్రయత్నాలు చేస్తే ఏది చూసి ఎగురుతున్నావో దాన్నే కత్తరిస్తాం. ఏ ప్రజలను చూసి అయితే మూతబరి చేస్తున్నావో అదే ప్రజలు నోట్లు మూతరు అని చెప్తున్నా. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవడేం చేయలేడు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది నీ పొరపాటు, నీ అజ్ఞానం. ఈ రోజు శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలకు ఎవరెవరైతే వ్యతిరేకిస్తున్నారో మీ అందరికీ క్లారిటీ ఇస్తున్నాం. ట్రెండీ కల్చర్ లో, అప్డేట్ కల్చర్ లో, ఆధునిక కాలంలో, వెస్టర్న్ కల్చర్ లో బట్టలు కొంచెం వారికి నచ్చినట్టుగా వేసుకోవడం తప్పు కాదు. సరే, తప్పు ఎవరికి కాదు, ఎవరికైతే తప్పు అనిపించట్లేదు అది తప్పు కాదు. నా చెల్లో, నా తల్లో, నా అక్కనో కడప దాటేటప్పుడు అమ్మా రోజులు మంచిగా లేవు, రాక్షసులు ఉన్నారు, తల్లి కొంచెం పద్ధతిగా రెడీగా అమ్మా కొంచెం ఈ విధంగా బట్టలు వేసుకో అమ్మ చున్నీ వేసుకో అమ్మ, దీనికి చుడిదారికి చున్నీ వేసుకుంటే బాగుంటది అని మేము చెప్పి పంపిస్తాం రా. చెప్పినంత మాత్రాన నా అక్క పైనో నా చెల్లి పైనో నాకు తప్పు ఉద్దేశం ఉందని కాదు. సమాజం బాగాలేదు, ఇది కలియుగం, ఇది కలికాలం, రోజులు బాగలేవు, చూసుకొని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం, బాధ్యత ఒక అన్నలాగా నాకుంది. నేను బరాబర్ చెప్తాను. మరి ఈ రోజు నా చెల్లికి ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత తన ఇష్టం ఉన్నటువంటి వస్త్రధారణ వేసుకొని జరగకూడనిది ఏదన్నా జరిగినప్పుడు ఈ సో కాల్డ్ సూడో ఫెమినిస్ట్ ఎవడన్నా ముందుకొచ్చి మాట్లాడతారా? ఈ సో కాల్డ్ బట్టేబాజ్ మాటలు మాట్లాడే నా అన్వేషణగాడు ముంగట్టుకొచ్చే మన బాధ్యతగా ముందుకొచ్చి నా భుజం తట్టుతాడా? భారతదేశం లోపలికి అడుగు పెట్టని వీడు పెద్ద భయస్థుడు, పిరికి పందవిడు, వీడు నా దగ్గరకు వచ్చి నన్ను పరామర్శిస్తాడా? కాదు కదా. నా చెల్లికి ఏమన్నా అయితే బాధపడాల్సింది ఎవడు? బరాబర్ నేనే కదా. మరి ఇట్లాంటి వస్త్రధారణ వేసుకుంటేనే, వెస్టర్న్ గా బట్టలు వేసుకుంటేనే, జీన్స్ ప్యాంట్ వేసుకుంటేనే రేపులు జరుగుతున్నాయా, లేకపోతే జరుగుతలేవా అంటే మీ బట్టలు మంచిగా ఉండాలి, బట్టలు మంచిగా ఉంటే బయట చూపులు మంచిగా ఉంటాయి అని ఒక ఆలోచన పోయి ఒక అన్నగా. దేర్ ఆర్ ఛాన్సెస్ కదా, 100కు 100% ఇట్లా బట్టలు వేసుకుంటేనే రేపులు జరుగుతాయి అంటలేను. దేర్ ఆర్ ఛాన్సెస్ కదా. అమ్మ బట్టలు మంచిగా వేసుకొని చెప్పడం నా బాధ్యత. ఒకవేళ వస్త్రమే అత్యాచారానికి కారణం అవుతుందా అని మీరు అడిగితే లేదు. 80 సంవత్సరాల ముసలామెకు అవుతుంది రేపు, 3 సంవత్సరాల చిన్న బిడ్డకు అవుతుంది రేపు, 6 నెలల చిన్న పసిపాపకు కూడా రేపు అవుతుంది. అదే విధంగా ఒక 18 నుండి 20, 30 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అమ్మాయికి కూడా అవుతుంది. ఇప్పుడు వీడు చెప్పేది ఎట్లుందంటే సాంప్రదాయాలు లేవు, సంస్కృతి లేదు, ఏం అవసరం లేదు, నువ్వు ఇంట్లో మెడలో 3 ముళ్ళు కట్టించుకున్నటువంటి భర్తతోటి ఉండు, నీకు బయట నచ్చితే ఇంకొకరితోటి కూడా ఉండు, నీ ఇష్టం, అది నీ హక్కులంటే ఎంతవరకు కరెక్ట్? ఇది 3 ముళ్ళు కట్టిన తర్వాత భర్తతోటి మాత్రమే ఉండాలి అనడం కూడా తప్పే అంటే కరెక్ట్ కాదు కదా. ప్రైవేట్ పార్ట్స్ ఆర్ ఫర్ ప్రైవేట్ పీపుల్. యువర్ హస్బెండ్ ఈజ్ యువర్ లైఫ్ పార్ట్నర్, హీ ఈజ్ యువర్ ప్రైవేట్ పర్సన్ అండ్ బై డెఫినేషన్ ప్రైవేట్ పార్ట్ షుడ్ బి కెప్ట్ ప్రైవేట్. అండ్ వై ఆర్ యూ పుట్టింగ్ దెమ్ ఇన్ పబ్లిక్? నా చెల్లికో, నా అక్కకో, నా తల్లికో, నా ఇంటి ఆడబిడ్డకో సమస్య వచ్చిన రోజు ఎవ్వడు వచ్చి మాట్లాడాడు.
నా ఇంటి ఆడబిడ్డ ప్రాబ్లం వచ్చిన రోజు నేనే బాధపడాలి. అమ్మాయిల హక్కులు, అమ్మాయిల ఇష్టము, ఎట్లనన్నా బట్టలు వేసుకుంటారు, మా ఇష్టం ఉన్నట్టు బట్టలు వేసుకుంటాం, మీరెవరండి వచ్చి మాట్లాడనీకి అని మాట్లాడుతున్నారు. అమ్మా, ఓ అక్కలు, ఓ చెల్లెలు, ఓ తల్లిలు, మీ ఇష్టం ఉన్నట్టు మీరు బట్టలు వేసుకోండి అమ్మా. ఎవ్వడు వద్దంటలేడు, మీ ఇష్టం ఉన్నట్టు మీరు బట్టలు వేసుకోండి. కానీ మీరు వేసుకుంటున్నటువంటి బట్టలు ఏవైతున్నాయో వాటిని హక్కు అనే పేరుతో సోషల్ మీడియా ముందుకొచ్చి మాట్లాడితే ఈరోజు మీ వీడియోలో నా అక్క, నా చెల్లి, నా తల్లి, నా ఇంట్లో ఉన్న చిన్న బిడ్డలు కూడా చూస్తున్నారు. వాళ్ళు ఇది హక్కు అనుకొని వాళ్ళు కూడా ఇట్లాంటి బట్టలు వేసుకుంటామని పంచాయతీలు గొడవలు పెడితే మేమైతే భరించలేమమ్మా. నా చెల్లికి, నా అక్కకైతే నేను అట్లాంటి బట్టలు వేపియానమ్మా. మీరేమన్నా వేసుకోవాలనుకుంటే బరాబర్ వేసుకోండి. అని ఇక్కడే ఉండాలి అని చెప్పి అందరు అమ్మాయిలని మీరు మోటివేట్ చేసే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ నా అన్వేషణ గాడు ఈయనకి కంటెంట్ లేక వీడు 100 వీడియోలలో 100 మాటలు చెప్తున్నా కదా, నక్క నక్క, వీడు ఒక దరిద్రుడు, వీడు 2 మూతల పాము, వీడు ఏదన్నా మాట్లాడగలుగుతాడు. వీడికి ఇంట్లో మన తల్లి మీదే మన గౌరవం ఉండదు, ఇక మంది తల్లిల మీద ఏం గౌరవం ఉంటుంది బాడూస్ గానికి. మీరు ఇట్లా బట్టలు వేసుకోవడం వల్ల మాకేమన్నా ఉపయోగాలు ఉన్నాయంటే ఏం ఉపయోగాలు లేవు, ఏం స్వార్థం లేదు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇంట్లో పిల్లలకు అంటే అబ్బాయిలకు కూడా ఎట్లా బ్రతకాలో నేర్పిస్తున్నామండి. నేర్పించకుండా ఏం లేము. అమ్మాయిలకు మాత్రమే చెప్తారు, అబ్బాయిలకు చెప్పారా అంటే బరాబర్ అబ్బాయిలకు కూడా చెప్తున్నాము. ఇట్లాంటి అమ్మాయిలకు అన్యాయం జరిగినప్పుడు అదే అమ్మాయి పక్షాన నిలబడి అబ్బాయిలను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాము. అబ్బాయిలకు కఠినమైన శిక్షలు పడేంత వరకు గొంతులెత్తి పోరాడుతున్నాం. ఎన్నో వేరే దేశాలకు పోయి నోటికొచ్చినట్టు స్త్రీ గౌరవాన్ని తీసేలా కంటెంట్ తీసి కేవలం వ్యూవర్షిప్ కోసం, కేవలం రెవెన్యూ కోసం మేము వీడియోలు తీస్తలేం. ఈ రోజు నా భారతదేశంలో, నా భారతదేశం గడ్డ మీద పుట్టిన బిడ్డకు ఎవరికి అన్యాయం జరిగినా, ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా ముందొచ్చి నిలబడి మాట్లాడే నాకు బరాబర్ నా చక్క జల్లలకు చెప్పుకునే స్వాతంత్రం నాకున్నది, నేను చెప్పుకుంటున్నా. అమ్మాయిలు, ఇది మీ హక్కు, మీరు గుడ్డలిప్పి వేసుకొని తిరగండి అని మాట్లాడుతున్నాడు. ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక చిన్న పిల్లోని పట్టుకొని నీ తండ్రి ఎవరు, నీ తల్లి ఎవరు అంటే వాడు కరెక్ట్ గా చెప్పలేని పరిస్థితికి వీడు తీసుకొస్తున్నాడు. చెప్పలేడు, నా తల్లి అయితే ఈమెనే, కానీ నా తండ్రి ఎవరో తెలియదు అని చెప్పలేని పరిస్థితికి తీసుకొస్తున్నాడు. వీడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మీరు ఇష్టం ఉన్నట్టు ఉండండి, ఇష్టం ఉన్నతో తిరగండి, ఎవడాపితే వాడిని కింద ప్రైవేట్ పార్ట్ కట్ చేద్దామని మాట్లాడుతున్నాడు. గరికపాటి గారు చెప్పింది తన బిడ్డలు జాగ్రత్తగా ఉండండి అని చెప్తే వీడు మాట్లాడే మాటలు ఏంటంటే, గరికపాటి గారికి అమ్మాయిలను చూస్తే ఏదో ఫీలింగ్స్ వస్తున్నాయి, గరికపాటి గారికి ఏదో కట్ చేయాలని మాట్లాడుతున్నాడు. దరిద్రుడు. అమ్మా, అక్క, చెల్లెళ్ళు, మీకు చెప్తున్నా, మీకేదన్నా అన్యాయం జరిగితే రేపు పొద్దున అన్నా నా అన్వేషణ నాకు ఈ అన్యాయం జరిగిందన్నా దయచేసి స్పందించన్నా అంటే పిల్లికి రూపాయి బిచ్చం కూడా వెయ్యని ఒక దరిద్రుడు. నీకు జరిగిన అన్యాయం మీద గొంతు కూడా ఎత్తకుండా డైరెక్ట్ గా ఎవడు పొమ్మన్నాడు నిన్ను అని మాట్లాడే ఒక రాక్షసుడు. ఈ రోజు అందుతే గల్ల పట్టుకుంటాం, లేకపోతే కాలు పట్టుకుంటాం అనే సామెత ఉంది కదా, ఆ సామెతకు స్ట్రేట్ గా సూట్ అయ్యేది ఎవడని ఉన్నాడంటే అది నా అన్వేషణ. రేపన్న రోజు నీకేదన్నా సమస్య వస్తే, నీకేదన్నా బాధ వస్తే నేనున్నాను అని చెప్పేది నీ ఇంట్లో ఇన్ని రోజులు నీ బట్టల గురించి జాగ్రత్తమ్మా అని చెప్పే నీ తండ్రి, నీ అన్న. తప్పుదారి పట్టించే ఈ ఎదవ కాదు. రేపు పొద్దున ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నా అని చెప్పేది నీ ఇంట్లో నీ అన్న, మీ నాన్న, ఈ ఎదవ కాదు. అది అర్థం చేసుకోండి. ఈ రోజు మీకున్నటువంటి ఆలోచనలో వీడు మాట్లాడే మాటలు హీరోగా కనిపించవచ్చు, కానీ రేపు సమస్య అనేది వచ్చిన రోజు నీ తండ్రే నీ హీరో, నీ అన్ననే నీ హీరోగా అర్థమవుతుంది. నువ్వు వేసుకుంటున్నటువంటి రంగులు ఏవైతున్నాయో అన్నా నా అన్వేషణాన్ని సబ్స్క్రైబ్ కొట్టినోని కూడా అర్థమవుతుంది. నువ్వు ఏ రంగులో అయితే, ఏ ముసుగులో అయితే నువ్వు ఇన్ని రోజులు మోసం చేసినావు కదా నీ ప్రజలని, అలాగే ఈరోజు అర్థమవుతుంది. నీ కామెంట్లు, నీ సబ్స్క్రిప్షన్ నువ్వు చూడు, రోజుకు అన్సబ్స్క్రైబ్ చేస్తారు నేను. నీ పతనం మొదలైంది. నిన్ను 9 నెలలు మోసి కన్న తల్లి ఏడైతే నిలబడ్డదో ఈ భారతదేశం గడ్డ మీద నిలబడ్డానికే భయపడతావు, నువ్వు ఇడికి రానికే భయపడతావు, ఇడికి వచ్చి చక్క మాట్లాడానికే భయపడతావు. నువ్వు మళ్ళీ ఈ రేపుల గురించి, భారతదేశం మంచి గురించి మాట్లాడుతున్నా అని చెప్తే ఎవరు నమ్మాలి? ఏదన్నా ఒకటి వైరల్ అవుతుందంటే కథం, ఏదన్నా కాంట్రవర్సీ అవుతుందంటే కథం ముందుకు వచ్చి మాట్లాడతావు ఏదో ఒకటి.